ఆఫ్ నాలెడ్జ్ జర్నలిజాలు అర్థం తెలియనప్పుడు అర్ధసత్యాలతో కూడినటువంటి ఆర్భాట ప్రకటనలతో జర్నలిస్టులుగా ముసుగులో బ్రతికేస్తున్నటువంటి వాళ్ళు, లేదా సగం సగం తెలిసినటువంటి వాడికి ఈ సగం తెలుసుకుని గొప్పని చప్పట్లు కొడుతుంటే తనే మేధావినని ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారంతో వాస్తవంగా ఏదైతే జిఎస్టీ మీదన జరుగుతున్నటువంటిది తప్పుడు ప్రచారమేనంటున్నారు పార్థసారథి పొట్లూరు గారు. ఆయనకి సంబంధించిన ఒక కథనం చూద్దాం. జిఎస్టీ ఎంత శాతం విధించాలి, వేటిని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేవలం కేంద్ర ఆర్థిక మంత్రి మాత్రమే నిర్ణయిస్తారా? నిజాలు ఎట్లా ఉన్నాయి? జిఎస్టీ కౌన్సిల్ అనేది నిర్ణయాలు తీసుకుంటుంది. జిఎస్టీ కౌన్సిల్లో 33 మంది సభ్యులు ఉంటారు. ఈ 33 మంది సభ్యులు 2 కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ఉంటారు. 31 మంది మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు. ఏ వస్తువునన్నా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. దేని మీదనన్నా జిఎస్టీ శాతం పెంచాలన్నా తగ్గించాలన్నా అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఒప్పుకోవాలి. పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటే అన్ని రాష్ట్రాలు అనుకూలంగా ఓటేయాలి. 2017లో జిఎస్టీ బిల్లును ఆమోదించిన తర్వాత పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు తగ్గుతాయని కేంద్రం ప్రతిపాదిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, కానీ నాన్ బీజేపీ రాష్ట్రాలు ఒప్పుకోలేదు. మరి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఎందుకు బలవంతంగా పనిచేయలేకపోయారు? ఇప్పటివరకు జిఎస్టీ కౌన్సిల్లో 55 అంశాల మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటిలో 53 అంశాల మీద ఏకగ్రీవంగా ఒప్పుకోవడం వల్ల అవి చట్టరూపం దాల్చాయి. కేవలం 2 అంశాల మీద మాత్రమే ఏకాభిప్రాయం కుదరకు ఓటింగ్కి వెళ్ళడం జరిగింది. ఓటింగ్లో మెజార్టీ అభిప్రాయాలకు చట్టబద్ధత వచ్చింది. బీజేపీ ఏతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఏకగ్రీవంగా జిఎస్టీ అంశాల మీదన ఓటేశారు. 11 మంది. అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపితే జిఎస్టీ బిల్లు ఆమోదం పొందింది 2017లో. జిఎస్టీలో 50% రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. ఐజీఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో 50% రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళే 50% సిజిఎస్టీలో డెవల్యూషన్ కింద 21% మళ్ళీ రాష్ట్రాలకు వెళ్తుంది. 41% ఆఫ్ ద డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ద స్టేట్స్ ఫర్ 2021-22 to 2025-26 in addition to the distribution of the amount of IGST in the ratio of 50-50, 41% of central GST is devolved to states. Accordingly, states are receiving more than 70% of the revenue from GST sharing 24 July 2023. ఇది టోటల్ లెక్క. వసూలైన ప్రతి రూపాయలు 70 పైసలు రాష్ట్రానికి వెళ్తుంది. కానీ షాంపూ బాయ్ శశిధరూర్ మాత్రం జిఎస్టీని గూడ్స్ అండ్ సీతారామన్ ట్యాక్స్ అంటూ ట్విట్టర్లో కంపు కొట్టే రెట్టలేస్తుంటాడు. కమీలు ప్రత్యేకంగా పోస్టర్స్ తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. విచిత్రం ఏంటంటే ప్రతిదానికి సీతారామన్ గారి ఫోటో పెట్టే ట్రోల్ చేస్తున్నారు అశుద్ధ భక్షకులు. కరమైల్ కలిపిన పాప్కార్న్, అదేలేండి మొక్కజొన్న పేలాల మీద 18% జిఎస్టీ అంటూ తెగ వాపోతున్నారు. కానీ వాటి కొనుక్కుంది అనేది ఐమాక్స్ థియేటర్లో కానీ రోడ్డు మీద తోపుడు బండి మీద కాదు కదా. తోపుడు బండి మీద 10 రూపాయలకే పాప్కార్న్ ఇంకా దొరుకుతుంది. అయినా 30,000 జీతం తీసుకునే వ్యక్తి 12,000 పెట్టి నలుగురికి ప్రీమియర్ షో టికెట్లు కొనే స్థాయిలో ఉన్నాడు. అంటే 350 రూపాయలు పెట్టి పాప్కార్న్ కొనలేడా? పేదవాడి మీద ప్రేమ ఉంటే జిఎస్టీ కౌన్సిల్లో పాప్కార్న్ మీద పన్ను వేయొద్దని అడ్డుకుంటే ఆపేది ఎవరు? ఇక మరో దుష్ప్రచారం ఏంటంటే సెకండ్ హ్యాండ్ కార్ అమ్మితే జిఎస్టీ 18% కట్టాలి. మనం మన కార్ని ఎవరికైనా అమ్ముకోవచ్చు, కానీ ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు. మరి పన్ను ఎవరు కట్టాలి? సంస్థలు, సదరు ఇందులో సంస్థలు లేదా వ్యక్తిగతంగా ఎవరైనా తమ కార్ని ప్రీ ఓన్డ్ కార్ షోరూమ్ అమ్మినప్పుడు సదరు షోరూమ్ వాడు తిరిగి ఆ కారును లాభానికి అమ్మినప్పుడు ఆ షోరూమ్ యజమాని జిఎస్టీ కట్టాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి తన కార్ని 4 ఏళ్ళు వాడిన తర్వాత దాన్ని కార్ 224 అనే ప్రీ ఓన్డ్ కార్లు అమ్మే సంస్థకి 6 లక్షలకు అమ్మేశాడు. కానీ అమ్మిన వ్యక్తి కానీ కొన్న కార్ 224 అనే సంస్థ కానీ ఎలాంటి జిఎస్టీ కట్టక్కలేదు. సదరు కార్ 224 సంస్థ ఆ కారుకి 50,000 ఖర్చు పెట్టి కొత్త కార్లా చేసి ఆ కార్ని వేరే వాళ్ళకి 7 లక్షలకు అమ్మేసింది. ఇక్కడ కారు కొన్నది 6 లక్షలకి అయితే 50,000 ఖర్చు పెట్టింది కాబట్టి 6,50,000 అయింది. అమ్మింది 7 లక్షలకు, లాభం 50,000 వచ్చింది. కార్ 24 సంస్థకి లాభం 50,000 మీద 18% జిఎస్టీ కట్టాలి. కార్ 24 సంస్థ అంటే 9,000 కార్ 24 సంస్థ జిఎస్టీ కట్టాలి. 9,650 ఏ రాష్ట్రంలో అమ్మకం జరిగింది ఆ రాష్ట్రానికి వెళ్తుంది. ఎవరన్నా ప్రీ ఓన్డ్ కార్లు అమ్మే చోట కొంటే పన్ను కట్టాలి. మీరు సొంతగా ఎవరికైనా అమ్మితే ఎలాంటి జిఎస్టీ కట్టడం అవసరం లేదు. పెట్రోల్ లేదా డీజిల్ కార్ల మీద 18% జిఎస్టీ కట్టాలి. అదే ఎలక్ట్రిక్ కార్లకు 12% జిఎస్టీ కట్టాలి. ఇలా వాడేసిన కార్ల మీద పన్ను ఎందుకు? ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు విపరీతమైనటువంటి జోరుతో సాగుతుంది. కార్ల అమ్మకాల గణాంకాలను అధ్యయనం చేసిన తర్వాత 2028 నాటికి ప్రతి ఒక్క కొత్త కారుకి 2 సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముడవుతాయని అంచనా. అంటే సంవత్సరానికి 10,000 కొత్త కార్లు అమ్ముడైతే 20,000 సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముడుపోతాయి. ఇప్పటికే జిఎస్టీ పరిధిలోకి రాకుండా ఉండడానికి ఖాళీ ప్రదేశంలో కార్లు ప్రదర్శనకు ఉంచుతున్నారు. ఉదయాన్నే కారు తెచ్చి అక్కడ ఉంచుతారు, రాత్రి కాగానే తీసుకెళ్ళిపోతారు. వీటిని నిర్వహించే వాళ్ళు కారు కొన్నవాడు అమ్మినవాడు కమిషన్ ఇస్తారు, కానీ వీళ్ళు ఎలాంటి పన్ను కట్టరు. కానీ జరిగే వ్యాపారం మాత్రం కోట్లలో ఉంటుంది. క్రమంగా ఇలాంటి వాళ్ళ చేత పన్ను కట్టిస్తారు. ఆదాయ పన్నులాగే వీటిలో కూడా తక్కువ ధరకు అమ్మినట్టు కొన్నట్టు చూపిస్తారు. కాబట్టి 18% జిఎస్టీ విధించరు, ఎవరు నష్టపోరు.
అందరూ సక్రమంగా పన్ను కట్టడం మొదలు పెడితే పన్ను తగ్గిస్తూ పోతారు. కానీ అలా జరిగే అవకాశం ఉండదు మన దేశంలో. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ దగ్గర కార్లు ఉంటాయి. రేషన్ షాప్కి దూరంగా ఆపి కారు ఆపి బియ్యం గోధుమలు కొని టిఫిన్ సెంటర్కి అమ్మేస్తారు. కానీ ఇది పెద్ద సమస్యగా అనిపించదు. అసలు జీఎస్టీ నిర్ణయించే జీఎస్టీ కౌన్సిల్ అని, అందులో ప్రతి రాష్ట్రం నుండి ఆర్థిక మంత్రి సభ్యుడిగా ఉంటారని, ఏకగ్రీవంగా ఓటు వేస్తేనే లేదా మెజార్టీ ఉంటేనే కానీ బిల్లు చట్టం అవుతుందని మీడియా చెప్పదు. సోషల్ మీడియాలో కూడా చెప్పినా రెండో రోజుకి మర్చిపోయి కేంద్ర ఆర్థిక మంత్రిని విమర్శించడం అలవాటైపోయింది. మన ఆర్థిక మంత్రి గారి మీద విష ప్రచారం జరుగుతున్న అన్ని రాష్ట్రాల బీజేపీ ఐటీసీలు నిద్రపోతూనే షరామామూలు. కనీసం క్లుప్తంగానే ఓ పోస్టర్ తయారు చేసి సోషల్ మీడియాలో వదలాలని అనిపించడం లేదా?